హిందీకి వచ్చేసరికి సిలబస్ అనేది చేంజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్స్‌కి ఫ్రమ్ 2026 బ్యాచ్. మీకు 5 యూనిట్స్ అయితే రెగ్యులర్‌గానే ఉంది. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ప్రోస్. దీంట్లో 3 ఉంటది. ఆత్మనిర్భరత, భారత్ మే సంస్కృతి ఏవం और హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టోరీస్, ముక్తిదాన్, హార్, భూక్ హడల్తాల్. ఈ 3 చాప్టర్స్ అయితే ఉంది. యూనిట్ 3 వచ్చేసరికి కథాలోక్ అంటే గ్రామర్. గ్రామర్‌లో వచ్చేసరికి లింగ్, వచన్, విలోమ్ శబ్ద్ और కాల్ ఉంది. యూనిట్ 4 వచ్చేసరికి హిందీ టు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ టు హిందీ. ఈ 2 ట్రాన్స్‌లేషన్స్ అనేది ఇస్తారు. ఇదే చాలా వరకు డిఫికల్ట్‌గా ఉంటది అందరు స్టూడెంట్స్‌కి. ఏ క్వెషన్ ఇస్తాడని ఎవరికీ తెలీదు. ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్వెషన్స్ అనేది ఉంటాయి వర్డ్స్. యూనిట్ 5 వచ్చేసరికి పత్ర లేఖన్. దీని యొక్క వెయిటేజ్ వచ్చేసరికి 15 మార్క్స్. దీంట్లో వచ్చేసరికి మీకు छुट्टी के लिए పత్ర లిఖియే. లీవ్ లెటర్ కోసం లెటర్ అనేది రాయమంటున్నారు. పితాకే నామ్ పత్ర. మీకు టెక్స్ట్ బుక్‌లో పితాజీకో పైసా మాంగ్నే హుయే పత్ర లిఖియే. నాన్నగారిని డబ్బులు అడుగుతున్నట్టు ఒక లెటర్ అనేది రాయండి. థర్డ్ వన్ వచ్చేసరికి మిత్రకో పత్ర. మీ ఫ్రెండ్‌కి లెటర్ అనేది రాస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా జనరల్ లెటర్ అనేది రాస్తారు. మీకు టెక్స్ట్ బుక్‌లో ఉన్నట్టే రాయాల్సిన అవసరం అయితే లేదు. మీ ఓన్ వర్డ్స్‌లో మీకు హిందీ అనేది ఫ్రేమ్ అప్ చేయగలిగితే యూ కెన్ రైట్ యువర్ ఓన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పుస్తక్ విక్రేతకి నామ్ పర్ పత్ర లిఖియే. పుస్తక్ విక్రేతకి అంటే బుక్ సెల్లర్. బుక్ ఎవరినైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళకైతే లెటర్ అనేది రాస్తాము. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మోడల్ పేపర్‌కి వెళ్ళిపోతాం. దీని గురించి చాలా మంది అడుగుతున్నారు. మోడల్ పేపర్‌లో వచ్చేసరికి యానోటేషన్. ఫస్ట్ 2 క్వెషన్స్ వచ్చేసరికి యానోటేషన్. మీకు షార్ట్ ఆన్సర్స్‌లో 8 అనేది ఇస్తారు. 8లో చాయిస్ ఈస్ యువర్స్ టు అటెంప్ట్ ఎనీ 5 క్వెషన్స్. నా సజెషన్ ఏంటంటే గ్రామర్ నుంచి చదువుకోండి అండ్ స్టోరీస్ నుంచి చదువుకుంటే యూ విల్ హ్యావ్ 5 స్టోరీస్, 5 క్వెషన్స్ ఇన్ యువర్ హ్యాండ్. ప్రోజ్‌లో వచ్చేసరికి యానోటేషన్. ప్రోజ్ వచ్చేసరికి ఒక ప్రోజ్ నుంచి ఒక 2 లైన్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక క్వెషన్ ఆ లైన్స్ అనేది ఇస్తారు. దాని గురించి అది ఏ చాప్టర్ నుంచి తీశారు, వాటి యొక్క ఆథర్ గురించి రాస్తారు. కవి పరిచయం గురించి రాస్తారు. దాని తర్వాత ఆ లైన్స్‌కి ఏంటి దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తారు షార్ట్ ఫార్మ్‌లో. ఆ లైన్‌ని ఏంటిని రిప్రజెంట్ చేస్తుందని అది యానోటేషన్ అంటారు. థర్డ్ క్వెషన్ వచ్చేసరికి ప్రోజ్. ప్రోజ్ వచ్చేసరికి డైరెక్ట్ క్వెషనే. ఇది యానోటేషన్ కాదు. సో, డైరెక్ట్‌గానే క్వెషన్స్ అనేది ఇచ్చేస్తారు ఇక్కడ నుంచి. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్వెషన్స్ వచ్చేసరికి షార్ట్ స్టోరీస్ నుంచి అయితే మీకు క్వెషన్స్ అనేది అడగడం జరుగుతుంది. 3 ఉన్నాయి కదా! 3 చాప్టర్స్‌లో 3 ఒక్కొక్కటి అడిగేస్తారు. ప్రిపేర్ అవ్వండి. సెవెంత్, ఎయిత్ క్వెషన్ వచ్చేసరికి గ్రామర్. ఇక్కడ గ్రామర్ వచ్చేసరికి మీకు బిట్స్ వైస్‌గా ఉండదు. షార్ట్ ఆన్సర్స్‌లో. లాంగ్ ఆన్సర్స్‌లో మీకు బిట్స్ ఇస్తారు. కానీ షార్ట్ ఆన్సర్స్‌లో అయితే మీకు బిట్స్ అనేది ఇవ్వరు. సెవెంత్, ఎయిత్ క్వెషన్స్ ఎలా ఇస్తారంటే లింగ్ లింగ్ క్యా హై? లింగ్ కే 2 ప్రకార్ లిఖియే. వచన్ అంటే ఏంటి? దాని యొక్క పరిభాషను రాయమంటారు. కాల్ అంటే ఏంటి? దాని యొక్క పరిభాష రాయమంటారు. టెన్సెస్ ఒక టైప్స్ అనేది రాస్తారు. అండ్ లెటర్ రైటింగ్ నుంచి కూడా ఇక్కడ ఒక షార్ట్ అనేది ఫ్రేమ్ అప్ చేయొచ్చు. పత్ర లేఖన్ క్యా హై? పత్ర కే 2 ప్రకార్ పర్ స్పష్ట్ దీజియే. దీని గురించి ఇస్తారు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ షార్ట్ ఆన్సర్స్. ఇప్పుడు మనం లాంగ్ ఆన్సర్స్‌లో జంప్ అవుదాం. పార్ట్ బి, సెక్షన్ బి 50 మార్క్స్ ఉంటది. హై వెయిటేజ్. ఫస్ట్ క్వెషన్‌లో 2 ఉంటది. బోత్ ఆర్ ఫ్రమ్ ప్రోజ్ అనేది ఇస్తాడు. ప్రోజ్ నుంచి సారాంశంలో ఇస్తాడు మాక్సిమం. ఆ సారాంశం గురించి సారాంశం అంటే సమ్మరీ. ఆ సమ్మరీ చదువుకుంటే మీకు చాలు. ఒక క్వెషన్ అనేది ఉంటది. ఒక క్వెషన్ చదువుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. యూ కెన్ అటెంప్ట్ ఫ్రమ్ ప్రోజ్. ఇక్కడ సెకండ్ క్వెషనే ఒక కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. సెకండ్ క్వెషన్ వచ్చేసరికి ఒకటి ప్రోజ్ నుంచి ఇస్తారు. ఇంకోటి స్టోరీ నుంచి ఇస్తారు. సో, మీకు దీనివల్ల ఒక చిన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ప్రోజ్‌లో అండ్ స్టోరీస్‌లో అన్ని స్టోరీస్ వచ్చేసరికి మీకు చదువుకోవాల్సిందొస్తది. మీ సీనియర్స్‌కైతే ఇలాగనేది ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకనేది చాయిస్ అనేది ఉండేది. 3 ఒకటి వదిలేయొచ్చని. కానీ మీకైతే అలా లేదు కాబట్టి మీరు ప్రోజ్ అండ్ స్టోరీస్ 3 స్టోరీస్ మీరు చదివితేనే మీరు సెకండ్ క్వెషన్ అనేది అటెంప్ట్ చేయగలరు. ఓకే. థర్డ్ క్వెషన్ వచ్చేసరికి స్టోరీస్ నుంచి అడుగుతారు యూనిట్ 2 నుంచి. యూనిట్ 2 ప్రిపేర్ అయిపోతే ఫుల్‌గా ప్రిపేర్ అయితే సెకండ్ అండ్ థర్డ్ క్వెషన్ వచ్చేసరికి అటెంప్ట్ చేసేయొచ్చు. ఫోర్త్ ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ గురించి ఇస్తారు మీకు. ఫార్మల్ లెటర్ ఒకటి మీకు ఇచ్చిన 4 లెటర్స్ నుంచే మాక్సిమం ఇస్తారు. ఆ 4 అనేది మీకు ఎనీ 3 బాగా చదువుకున్నా యూ కెన్ అటెంప్ట్ ఇట్. ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసరికి 5A అండ్ 5B. యూనిట్ 3 అండ్ 4 నుంచి ఇస్తారు 10 మార్క్స్. ఇట్ ఈస్ ద లాస్ట్ ఎస్సే క్వెషన్. దీంట్లో వచ్చేసరికి నా సజెషన్ ఏమంటే మీరు వ్యాకరణ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. 5Bలో వచ్చేసరికి 10 మార్క్స్‌కి ట్రాన్స్‌లేషన్స్ ఉంటది. ఆ ట్రాన్స్‌లేషన్స్ అనేది చాలా టెక్స్ట్ బుక్స్‌లో 150-200 వర్డ్స్ అనేది ఉన్నాయి. అవన్నీ మీరు చదువుకోలేరు కాబట్టి వ్యాకరణ ఈజీగా చదువుకోండి. వ్యాకరణ ఒక మోడల్ పేపర్ కూడా మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. లింగ్ అంటే జెండర్ అనేది చేంజ్ చేయమంటారు. దానికి 2 మార్క్స్ క్యారీ అవుతది. 2 క్వెషన్స్ ఇస్తారు. వచన్ అంటే ఏంటి? వచన్‌ని నంబర్స్‌ని చేంజ్ చేయడం. ఇది కూడా 2 క్వెషన్స్ అనేది ఇస్తారు. 2 మార్క్స్. టెన్సెస్‌ని చేంజ్ చేయడం. ఫ్యూచర్ టెన్స్ నుంచి పాస్ట్ టెన్స్ నుంచి ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అలా చేంజ్ చేస్తే మీకు 2 మార్క్స్ అనేది వస్తది. ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి విలోమ్ శబ్ద్ ఆపోజిట్స్. నేను కొన్ని మీకు ఆపోజిట్స్ ఇస్తాను.
ఆ ఆపోజిట్స్ చదువుకుంటే మీకు చాలా టెక్స్ట్ బుక్లో ఉన్నది 4 మార్క్స్ అనేది ఈజీగా అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలా చదివితే మీకు ఓ గ్రేడ్ అనేది ఫర్ షూర్గా అనేది ఇస్తారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చేయకండి ఎక్కువ హిందీలో. అండ్ పేపర్ ప్రెజెంటేషన్ నీట్గా ఇవ్వండి. అలాగైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కవర్ అయిపోతాయి. 5B నేను చెప్పాను కదా, ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చాలా వర్డ్స్ ఉంటాయి. ఇవి మీరు స్కిప్ చేసేయడమే బెటర్. సో ఇది మీకు 75 మార్క్స్ మోడల్ పేపర్. ఇప్పుడు మీకు ప్రతి యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ప్రోజ్ అండ్ షార్ట్ స్టోరీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమని. ఆత్మనిర్భరత ప్రోజ్లో వచ్చేసరికి ఆత్మనిర్భరత పర్ నిబంధ్ యా సారాంశ్ లిఖియే, సమరీ అనేది రాయండి. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఆత్మనిర్భరత ద్వారా దేశ్ కి ఉన్నతి కో कैसे हो सकता है. थर्ड क्वेश्चन వచ్చేసరికి ఆత్మనిర్భరత के వ్యక్తి और समाज को क्या लाभ होते हैं. ఆత్మనిర్భరత అంటే ఇండిపెండెంట్ గా ఉండడం వల్ల దేశానికి ఏమి ప్రయోజనం, అండ్ ఇండిపెండెంట్ గా ఉండడం వల్ల ఒక వ్యక్తికి, మన పర్సన్ కి అండ్ సొసైటీకి ఎలాంటి లాభాలు ఉంటాయని ఆ క్వశ్చన్. లెసన్ 2 వచ్చేసరికి ప్రోజ్ నుంచి భారత్ మే సంస్కృతి సంఘం. దీంట్లో మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 3 క్వశ్చన్స్ మీకు సమరీ చదువుకుంటే చాలు. మీరు కనుక లేట్గా అనేది చదవడం అనేది జరిగితే మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సమరీ అనేది రాసియండి. అది నా సజెషన్ ఇన్ హిందీ. భారత్ మే సంస్కృతి సంఘం పార్ట్ పర్ సారాంశ్ లిఖియే, లేకపోతే భారత్ కి నిబంధ్ కి విషయ్ వస్తు సంక్షేప్ మే లిఖే, షార్ట్ లో రాయమంటున్నారు. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్. సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే भारतीय संस्कृति पर किन किन जातियों के संस्कृतायों के सामान्य से बनी है. सॉरी. एंड थर्ड क्वेश्चन వచ్చేసరికి भारतीय विदेशियों को क्या दिए और उनसे क्या लिया. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి 5 మార్క్స్ అనేది ఉంటుంది. ఈ 2 క్వశ్చన్స్. భారతదేశం వచ్చేసరికి బయట ఫారిన్ కంట్రీస్ కి ఏమేమి ఇచ్చాయని దాని యొక్క మీనింగ్. సారీ. పార్ట్ 3 వచ్చేసరికి హెచ్ఐవి అండ్ ఎయిడ్స్. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ పైన ఒక సారాంశం ప్రిపేర్ అవుతే చాలు. మిగతావన్నీ ఇది 5 మార్క్స్కి వస్తుంది. హెచ్ఐవి కే ఇతిహాస్ పర్ ప్రకాష్ డాలియే, లేకపోతే హెచ్ఐవి और एड्स में कब और कैसे फैला पर स्पष्ट कीजिए. సేమ్ ఆన్సర్ అనేది రాస్తారు. సెకండ్ క్వశ్చన్ కూడా మ్యాక్సిమం సేమ్ ఆన్సర్ రాస్తారు. హెచ్ఐవి और एड्स के विज्ञानो कैसे फैलता है. यूनिट 2 వచ్చేసరికి షార్ట్ స్టోరీస్. పార్ట్ 1 వచ్చేసరికి ముక్తిదాన్ కహానీ కా సారాంశ్ లిఖియే, లేకపోతే ఆదేశ్ లిఖియే. సెకండ్ వన్ వచ్చేసరికి రెహమాన్ కే చిత్ర కా విశ్లేషణ కీజియే, రెహమాన్ ఒక క్యారెక్టరైజేషన్ గురించి చేయమంటున్నారు. ఇది 5 మార్క్స్ కి అడుగుతారు. ముక్తిదాన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పక్కా పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హార్ కహానీ కా సారాంశ్ లిఖియే, సారాంశాన్ని మనం ప్రకాష్ और ఉద్దేశ్య సమరీ, ఈ ఒక క్వశ్చన్ చదువుకుంటే ఇట్స్ ఇనఫ్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి బూక్ హడల్తాల్. దీంట్లో వచ్చేసరికి నేను మీకు 2 క్వశ్చన్స్ అనేది ఇచ్చాను. బూక్ హడల్తాల్ కహానీ కా సారాంశ్ లిఖే और कहानी तत्व के आधार पर भूख हड़ताल कहानी की సమీక్ష कीजिए. ఈ 2 క్వశ్చన్స్ కి సారాంశం అనేది రాస్తారు. నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేసరికి వ్యాకరణలో వచ్చేసరికి ఇది థియరీ క్వశ్చన్స్ అండి. మీకు 5 మార్క్స్లో అడుగుతారు కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ నుంచే మ్యాక్సిమం ఇస్తారు. ఏంటంటే అది లింగ్ అంటే ఏంటి, లింగ్ కే 2 ప్రకార్ క్యా హే. ఇది వచ్చేసరికి ఒక 5 మార్క్స్ క్వశ్చన్. సెకండ్ వన్ వచ్చేసరికి వచన్ కి పరిభాష और వచన్ కే ప్రకార్ లిఖియే. వచన్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క టైప్స్ అనేది రాయమంటున్నారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి కాల్ కి పరిభాష లిఖియే, కాల్ కే 3 ప్రకార్ और ఉదాహరణ కే సాత్ దీజియే. ప్రెజెంట్ టెన్స్, భూతకాల్, వర్తమాన్ కాల్ ఎగ్జాంపుల్స్ తో పాటు రాయమన్నారు. చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ అనేది చేస్తే మార్క్స్ అనేది ఇక్కడ పోతుంది. ఎగ్జాంపుల్స్ తో పాటు మీరు ఇక్కడ రాయాలి. యూనిట్ 5 వచ్చేసరికి లెటర్ రైటింగ్ లో మీకు ముందే మీకు ఎలాబరేట్ చేశాను స్టార్టింగ్ లో. సో ఆ 4 లెటర్స్ చదువుతారు. దీంట్లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటుంది. ఔపచారిక్ పత్ర అనౌపచారిక్ పత్ర, అంటే ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. దీంట్లో వచ్చేసరికి ఒక షార్ట్ ఆన్సర్ వచ్చేసరికి అవకాశాలు అనేది ఎక్కువ ఉంది. ఏంటంటే పత్ర లేఖన్ క్యా హే, పత్ర కే 2 ప్రకార్ పర్ స్పష్ట కీజియే. పత్ర లేఖన్ అంటే ఏంటి, లెటర్ రైటింగ్ లో టైప్స్ ఔపచారిక్ और అనౌపచారిక్ పత్ర పర్ దాని గురించి అయితే రాస్తారు. సో మీకు లెటర్స్ గురించి నేను మీకు ముందే చెప్పాను. క్వశ్చన్స్ కావాలంటే మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. సో ఇవేనండి 4 లెటర్స్ అనేది చదువుకుంటే యూ కెన్ అటెంప్ట్ ఫర్ 10 మార్క్స్. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే, మీకు నోట్స్ అనేది కావాలంటే కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.